ఇది రూల్. యూట్యూబే కావచ్చు, ఇన్స్టానే కావచ్చు, 70mm కావచ్చు, ఓటీటీనే కావచ్చు, ఎక్కడన్నా పుష్పగాడ్ రూలు తగ్గేదేలే. హాయ్ నమస్తే అందరికీ. సో పుష్ప రూల్ ఏందనేది మన వరకు థియేటర్లో ప్రతి ఒక్క ఆడియన్స్ని అయితే రప్పించి గూస్ బంప్స్ తెప్పించిండు. సో దాని తర్వాత ఓటీటీలో వచ్చిన తర్వాత ఎలా రెస్పాన్స్ ఉంటుందని చాలా మందికి డౌట్ ఉండే. బట్ ఓటీలో మాత్రం రీఅప్లోడ్ పెట్టిన తర్వాత సో ఏదైతే థియేటర్లో రిలీజ్ అయిన సీన్స్ మళ్ళీ దీంట్లో ఓటీటీలో కూడా సేమ్ కంటెంట్ రిలీజ్ చేశారు. చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు బన్నీ అన్న తండేల్ మూవీ ఈవెంట్కి వెళ్తున్నారని చాలా మంది అన్న ఈవెంట్ ఎక్కడ జరుగుతుంది, సో మాకు పాసులు కావాలని అడుగుతున్నారు. బ్రదర్ ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, బన్నీ అన్న ఓన్లీ ప్రెస్ మీట్కి అటెంప్ట్ అవుతారు. సో అక్కడ ఓన్లీ మీడియా వాళ్ళకు అండ్ మన మూవీ టీం వాళ్ళకే అలౌ ఉంటుంది. సో ఫ్యాన్స్కి అయితే అలౌ లేదు. సో లాస్ట్ టైం చూస్తున్నారు కదా, క్రౌడ్ ఎక్కువ అయిపోవడం, జనాలు ఎక్కువైపోవడం, సో కంట్రోల్ చేయలేకపోవడం వల్ల సో కొన్ని ఇబ్బందుల వల్ల అయితే మనకు పర్మిషన్ రాలేదనుకుంటా బన్నీ అన్నకి. సో ఓన్లీ ప్రెస్ మీట్ మీడియాకే ఇస్తారు అండ్ మూవీ టీం వాళ్ళతో ఉంటుంది. సో ఇది అప్డేట్. సో ఎవరు బన్నీ అన్న ఫ్యాన్స్ ఎక్కడుంది అని అప్డేట్ ఇవ్వండి అన్న, ఎక్కడుంది మేము వెళ్తామంటున్నారు కానీ. సో ఇది అప్డేట్. సో ఎక్కడ బన్నీ అన్న ఫ్యాన్స్ మీట్ కానీ ఇలా ప్రీ రిలీజ్ ఈవెంట్ కానీ ఫ్యాన్స్ పిలిపించుకొని చేయట్లేదు. ఓన్లీ టీమ్ తండేల్ మూవీ టీం వాళ్ళే కలిసి ప్రెస్ మీట్కి ప్రెస్ వాళ్ళు మీడియా వాళ్ళు ఉంటారు అంతే. సో ఇది అప్డేట్. సో ఇప్పుడైతే బన్నీ అన్న ఎక్కడ ఇట్లా ఈవెంట్ వెళ్ళి ఇట్లా గ్రాండ్గా ఫంక్షన్ అయితే చేయట్లేదు. తండేల్ మూవీది ప్రెస్ మీట్లో మీడియా అండ్ టీం ముందర మాట్లాడతారు. ఇంకోటి ఓటీటీలో అయితే బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వస్తుంది పుష్పకి. అంటే మనం 70mm చూసిన తర్వాత సాంగ్స్ కావచ్చు, గంగమ్మ తల్లి జాతర కావచ్చు, పుష్ప ఇచ్చే ఎలివేషన్స్ కావచ్చు, ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ ప్రతి ఒక్కటి చాలా బాగా అనిపించింది. ఇంకా సాంగ్స్ కానీ సికావత్ మధ్య వచ్చే సీన్స్ కానీ మన హెలికాప్టర్ తీసుకునే అక్కడ డీలింగ్ మాట్లాడడం కానీ నామ్ చోటా హై లేకిన్ రీసౌండ్ బట్ అంటే మనం 70mm చూసిన తర్వాతనే అంత ఎక్సైట్మెంట్ అనిపించింది కదా. మరి ఓటీటీలో కొన్ని సినిమాలు ఎంత బ్లాక్ బాస్టర్ అయినా ఓటీటీలో చూడరు దాన్ని, ఆ మూవీని. బట్ ఇక్కడ ఎంత బ్లాక్ బాస్టర్ అయినా ఈ మూవీ ఓటీటీలో కూడా మళ్ళీ అదే పుష్ప మానియా అయితే నడుస్తుంది. చాలా మంది అంటే కొంతమంది చూడని వాళ్ళు కూడా దీంట్లో చూస్తారు. సో ఫోన్లో చూసినా మనకు అదే గూస్ బంప్స్ ఫీలింగ్, అదే ఫీల్ వస్తుంది, థియేటర్లో చూసిన ఫీల్ వస్తుంది. సో ఇప్పటికి కూడా కొన్ని థియేటర్లలో మాక్సిమం 60 to 50% హౌస్ఫుల్లే నడుస్తుంది పుష్ప. ఉన్న కొన్ని థియేటర్లో కూడా సంధ్యలో ఇప్పటికీ ఆల్మోస్ట్ 70-60% ప్రతి షో అయితే టికెట్లు బుక్ అవుతున్నాయి. అండ్ ఓటీటీలో వచ్చిన తర్వాత కూడా చాలా మంది రిపీట్ ఆడియన్స్ చూడని వాళ్ళు చూడడం, ఆ చిన్న ఫోన్లో చూడడం కూడా ఆ ఎక్స్పీరియన్స్ అనేది గూస్ బంప్స్ లెవెల్లో ఆ ఎక్స్పీరియన్స్ రావడం కానీ చాలా బాగుంది. సో ఓటీటీలో ఎవరైనా పుష్ప చూడని వాళ్ళు ఉంటే ఓటీటీలో చూడండి. విత్ రీఅప్లోడెడ్ సీన్స్ కూడా దాంట్లో వచ్చింది. అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే ఒకటి అప్లోడ్ చేశారు లాస్ట్ టైం అలా వైకుంఠపురంకి. నెక్స్ట్ ఇప్పుడు పుష్ప రూల్ ఇన్ నెట్ఫ్లిక్స్ అని 2 పెట్టారు. నిజంగా ఇది రూల్. యూట్యూబే కావచ్చు, ఇన్స్టానే కావచ్చు, 70mm కావచ్చు, ఓటీటీనే కావచ్చు, ఎక్కడన్నా పుష్పగాడ్ రూలు తగ్గేదేలే. కంటెంట్ ఉన్న సినిమా ఏ హీరోనా కావచ్చు, మంచి సినిమా, జనాలు మెచ్చే సినిమా, జనాలని సో కొన్నిసార్లు కొన్ని పాత్రలు కల్పితం ఉంటుంది. దాన్ని మనం ప్రతి సినిమాలో అంటే చాలా మట్టుకు కొంతమంది ఏమన్నారంటే గంధపు చెక్కులు నరుగుతారు ఇట్లాంటివి చూస్తారంటే. సో మరి మంచి విషయాలు చాలా చెప్తున్నారు కదా, మరి అదెందుకు చేయట్లేదు? చెడు విషయాలనే అంత కనెక్ట్ అవుతుర్రా? సో ఇది మాట్లాడడం తగ్గించండి. ఇది మాట్లాడినప్పుడు ఇది కూడా మాట్లాడాలి. మరి ఎన్నో మంచి విషయాలు ఉంటాయి కదా, మరి అవి కూడా తీసుకోవాలి కదా. నెగిటివ్ని ఎందుకు తీసుకుంటారు? ప్రతిసారి సినిమా వాళ్ళు ఇట్లా అయింది అనడం కరెక్ట్ కాదు. వాళ్ళు ఆల్రెడీ మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, కల్పితం ఇవన్నీ కొన్ని ఉంటాయి. సో దాన్ని అయితే నేను ఖండిస్తున్నాను. ఎందుకంటే అట్లాంటప్పుడు మంచి చేస్తారు, మరి దాన్ని కూడా ప్రతి సినిమాలో మంచి ఉంటుంది, మరి దాన్ని ఎందుకు చేయరు? సో ఇలాంటి ఫాల్స్ ఎలిగేషన్స్ మర్చిపోండి. మీరు ఎంత నెగిటివ్ చేద్దామన్నా అది పాజిటివ్ అవుతూనే ఉంటుంది బన్నీ గారికి. సో ఇది అప్డేట్. సో బన్నీ అన్న అయితే ఓన్లీ ప్రెస్ మీట్కి వస్తున్నారు. ఓటీటీలో అయితే పుష్ప 2 భారీ రెస్పాన్స్ వస్తుంది. నెట్ఫ్లిక్స్ వాళ్ళు కూడా మనకు అప్డేట్ చేయడం జరిగింది. సో ఆ పేజీలో. సో నిజంగా ఇది పుష్ప గాడి రూలు తగ్గేదేలే. నెట్ఫ్లిక్స్ యాడ్లో కూడా సో బన్నీ అన్న అది ఆ సీన్ లేదు ఆ మూవీలో. లోడ్ల మీద లోడ్లు వస్తున్నాయంటే ఇట్లా పట్టుకొని ఇట్లా ఇసురుతాడు, అక్కడ నెట్ఫ్లిక్స్ అని పడుతుంది. సో 199 అని వాళ్ళ నెట్ఫ్లిక్స్ వాళ్ళది అక్కడ ప్రోమో వస్తుంది. సో అది కూడా చాలా బాగుంది. సో ఎవరైనా మన ఫ్యాన్స్ కానీ ఇంకా ఎవరైనా కానీ చూడకపోతే మళ్ళీ ఓటీటీలో ఖచ్చితంగా మన ఫ్యాన్స్ అయితే 1 కాదు 2 కాదు 3 సార్లు చూస్తూనే ఉంటాం. యాక్చువల్లీ థియేటర్లో అంత టికెట్ ఉన్నా మనం ఒక్కొక్కళ్ళము ఫస్ట్ డే కానీ తర్వాత వెళ్తూనే ఉన్నాం. 2 times చూడడం, 3 times. నేను థియేటర్లోనే ఫస్ట్ 6 times చూసిన, రీఅప్లోడ్ 2 times చూసిన, ఇప్పుడు ఓటీలో మళ్ళీ చూస్తాను. సో ఇది అప్డేట్. సో బన్నీ అన్న ఫ్యాన్స్ ఎవరు బన్నీ అన్న ఎక్కడ రావట్లేదు, ప్రెస్ మీట్ యూట్యూబ్లో చూసుకోండి. నేను మళ్ళీ అప్డేట్ ఇస్తాను.
సో ఆ వీడియో కూడా మీకు పెడతాను. తండేల్ మూవీకి మన దిల్ రాజుగా తండేల్ మూవీ మన గీతా ఆర్ట్స్ 2 నుంచి బన్నివాసు గారు నిర్మిస్తున్న మూవీ ఇది. అల్లు అరవింద్ గారు ప్రెసిడెంట్లో. సో మన బన్యాన్న ఫ్యాన్స్ ప్రతి ఒక్కరు తండేల్ మూవీకి అయితే మనం సపోర్ట్ చేయాలి. సో ఇది మన బన్యాన్న వాళ్ళ సంస్థ గీతా ఆర్ట్స్ 2 నుంచి కాబట్టి సో హైప్ అయితే చాలా బాగుంది. సాంగ్స్ కూడా బాగుంది. తమిళ్లో చేస్తున్నారు, హిందీలో అమీర్ ఖాను అలా చాలా మంది సెలబ్రిటీలు అయితే ప్రమోట్ చేస్తున్నారు. తెలుగులో మన బన్యాన్న ప్రెస్ మీట్ పెడుతున్నారు. సో ఇది కంటెంట్. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ కంటెంట్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.